హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ అనగానే మనలో చాలామందికి ఆవకాయే కదా ముందుగా గుర్తొస్తుంది. ఈరోజు నేను ఆవకాయ చేసుకుంటున్నాను. ఫస్ట్ మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి ఆరబెట్టి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా కాసేపు చెమ్మపోయేలా ఆరబెట్టుకున్నాను. తర్వాత దానికి తగినంత ఆవపిండిని వేసుకున్నాను. ఆవపిండి వేసినాక కారం కూడా వేసాను. ఇక్కడైతే నేను ఎంటీఆర్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకున్నానండి. మీరు ఇంట్లో పట్టించిన కారం అయినా పర్వాలేదు. తర్వాత నేను సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ బదులు రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, బట్ నేనైతే సాల్ట్ని యూజ్ చేసుకున్నాను. వాటిని బాగా మిక్స్ చేసి ముక్కకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అండ్ కారాన్ని, అలాగే ఆవపిండిని. తర్వాత ఆయిల్ని వేసుకున్నాను. ఇక్కడ వేరుశనగ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని చెక్ చేసుకోవాలి సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఒక 3 days అయిన తర్వాత మనకి సరిగ్గా టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాగే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని 3 days వరకు ఉండనిచ్చాను. 3 days తర్వాత సాల్ట్ అండ్ కారాన్ని చెక్ చేసుకున్నాను.